హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మెత్తల్లో ఇంకా వంకాయ కూర ఎలా ఉండాలో చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే మెత్తల్ని బండకేసుకొని బాగా రుద్దుకోవాలి. ఉప్పు వేసుకొని రుద్దుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇలా రుద్దుకోవాలన్నమాట. బాగా రుద్దుకోవాలి. బాగా రుద్దుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి మెత్తల్లో అందులో వేసుకొని కొంచెం వేగనీయాలన్నమాట. మెత్తల్ని ఎంత బాగా వేస్తే అంత బాగా టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇలా వేగాలి. ఇంకో ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకోవాలన్నమాట. చిల్లీ వేసుకొని ఒకసారి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటో పీసెస్ అన్నిట్లో వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా అన్నిట్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసిన తర్వాత కల్లుప్పు వేసుకోవాలన్నమాట. నేను కల్లుప్పు వేసుకుంటే మీరు ఏ ఉప్పున్నా వాడచ్చు. ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మీకు తగినంత పసుపు, నేను కారం ఎక్కువ తింటాం అందుకని నేను కారం ఎక్కువ వేసుకున్నా. మీకు తగినంత కారం వేసుకోండి. వేసుకున్నాక కొంచెంసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసుకోవాలన్నమాట. ఇలా చింతపండు పులుసు ఇలా వేగాలన్నమాట. అంతే, మన కూర నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.